గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మే నెలలో జరిగిన అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఏ దేశం ఉగ్రవాద జాబితా నుంచి తొలగించడం జరిగింది? రైట్ ఆన్సర్ రష్యా. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను రష్యా ఉగ్రవాద జాబితా నుంచి తొలగించడం జరిగింది. తాలిబాన్లతో రష్యా పలు దఫాల చర్చలు జరిపిన తర్వాత వాణిజ్యాన్ని పెంపొందించడం, మంచి సంబంధాలను పెంపొందించడం లాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్ఐఏ వార్తా సంస్థ తెలిపింది. రెండవ ప్రశ్న, లిథువేనియా కొత్త అధ్యక్షుడిగా గిటార్నోస్ నౌసడా ఎన్నవసారి విజయం సాధించారు? జవాబు రెండవసారి. లిథువేనియా కొత్త అధ్యక్షుడిగా గిటానోస్ నౌసడా రెండవసారి విజయం సాధించారు. గిటానోస్ 74.5% ఓట్లు సాధించగా మునుపటి ప్రధానమంత్రి షిమోనిటే 24.1% ఓట్లతో వెనుకబడి ఉన్నారు. మన మూడవ ప్రశ్న, జపాన్ ప్రపంచంలోనే ఎత్తైన టోక్యో విశ్వవిద్యాలయం అటకామా అబ్జర్వేటరీని ఏ దేశంలో ప్రారంభించింది? జవాబు చిలీ. చిలీలోని ఆల్టో ఫగస్టా ప్రాంతంలోని చెర్రో చాటాండా శిఖరంపై సముద్రానికి 5,640 మీటర్ల ఎత్తులో టిఏటే మానవత్వ చాతుర్యం మరియు సంకల్పానికి నిదర్శనంగా ఇది నిలుస్తుందని టోక్యో విశ్వవిద్యాలయం అటకామా అబ్జర్వేటరీ ప్రారంభించింది. ఇది ఆధునిక పరికరం కాస్మోస్ యొక్క ప్రాథమిక స్వభావాన్ని అన్వేషించడంపై దృష్టి పెడుతుంది మరియు విశ్వం యొక్క రహస్యాలను విప్పుటకు ఉపయోగపడుతుంది. నాలుగవ ప్రశ్న, ఇటీవల తైవాన్ కొత్త అధ్యక్షునిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జవాబు లైచింగ్ తే. ఐదవ ప్రశ్న, ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత తాత్కాలిక అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టారు? జవాబు మహమ్మద్ ముక్బర్. మునుపటి ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత మహమ్మద్ ముక్బర్ ఇరాన్ తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టాడు. తర్వాత వచ్చే 6 నెలల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆరవ ప్రశ్న, కోహిమా పీస్ మెమోరియల్ ఈకో పార్క్ను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు నాగాలాండ్. కోహిమా పీస్ మెమోరియల్ ఈకో పార్క్ను జపాన్ అండ్ నాగాలాండ్ ప్రారంభించడం జరిగింది. నాగాలాండ్లోని కోహిమా పీస్ మెమోరియల్ మరియు ఈకో పార్క్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇది జపాన్ ప్రభుత్వం యొక్క జపానీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మరియు నాగాలాండ్ ప్రభుత్వం మధ్య సహకార ప్రభుత్వాన్ని జరుపుకుంటుంది.
ఈ యొక్క ప్రాజెక్టు శాంతి సామరస్యం మరియు విద్యా విలువకు చిహ్నంగా కూడా పనిచేస్తుంది. తరువాతి ప్రశ్న, రష్యా ప్రధానిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నవసారి ఎన్నికయ్యారు? జవాబు 5వసారి. రష్యా ప్రధానిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మళ్ళీ ప్రధానిగా మిఖాయిల్ మిషిస్టిన్ను మళ్ళీ నియమించారు. పుతిన్ 5వసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి ప్రశ్న, ఉక్రెయిన్ ఇటీవల ఆవిష్కరించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ జనరేటర్ ప్రతినిధి పేరు ఏమిటి? జవాబు విక్టోరియా షీ. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రతినిధి. మనకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఏఐ పవర్ డిజిటల్ ప్రతినిధిని ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే జనరేటర్ ఒక ప్రతినిధి అన్నమాట. ఆమెకు విక్టోరియా షీ అనే నామకరణం చేశారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా డిజిటల్ ప్రతినిధిని ప్రవేశపెట్టడం మరియు సమయం మరియు వనరులను ఆదా చేయడమే లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల పనామా అధ్యక్షునిగా ఎవరు ఎన్నిక అయ్యారు? జవాబు జోష్ రౌలే ములినో. పనామా అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌల్ ములినో విజయం సాధించారు. జోష్ రౌలే ములినో పనామా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 35% ఓట్లు సాధించి 92% కంటే ఎక్కువ బ్యాలెట్లను లెక్కించి విజయం సాధించారు. 64 సంవత్సరాల మాజీ భద్రతా మంత్రి తన సమీప ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. ములినో ఇంతకుముందు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారు.